నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవాలయంలో క్యూలైన్లలో వసతులపై భక్తులు శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటలు క్యూలైన్లలో నిలబడిన భక్తులకు కనీసం మంచినీరు ఇవ్వడం లేదని, స్వామివారి దర్శనం కోసం ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆలయ అధికారులను నిలదీశారు. ఇక ఈ నేపథ్యంలోనే నేడు శ్రీశైలం దేవస్థానానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చేరుకున్నారు. శ్రీశైలంలో ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఈవోను మార్కాపురం ఎస్పీ, ఆత్మకూరు డీఎస్పీ, పలువురు పోలీస్ సిబ్బందితో పరిస్థితులు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజగోపురం వద్ద క్యూలైన్లు కలెక్టర్ పరిశీలించారు. క్యూలైన్లలో అన్ని పరిశీలించి తగు సూచనలు చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో చిరుతపులి కలకలం రేపింది. మండల పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన రాత్రి సమయంలో చిరుతపులి ప్రయాణికుల కంటపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.